ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని లైవ్లో పోతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. ఈ రాత్రి లైవ్ని ఆశీర్వదించి దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతులు వందన స్తోత్రములు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. ప్రైజ్ ది లార్డ్. అలాగే కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు మన దేవుడైన ప్రభుని స్తుతించి చేతులు పైకెత్తి, నాయనా నీ వంటి వారు లేరు నాయనా, నీకు సాటి ఎవరున్నారయ్యా, యోగ్యుడు అయ్యా, అర్హుడు అయ్యా, మహాగరుడు అయ్యా, మహోన్నతుడు అయ్యా, మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా, మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ చేరితి నెమ్మది పొందితినే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందం ఆనందమే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందం ఆనందమే. పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధనా 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 ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ
పాదము చేరితి నెమ్మది పొందితేనే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా. ఆనందం ఆనందమే ఆశ్చర్యమే ఆశ్రయమే ఆరాధనా 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 ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాను, ఎస్ఐ నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాయ్యా. స్తుతి ఆరాధన మీరు నా స్థితిగా దిగి వచ్చారు. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను, ఎస్ఐయా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏది ఇష్టపడినా చంటి బిడ్డలు పడకుండా చేయండి అయ్యా, ఏది ఇష్టపడి చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభా. అలాగే ప్రభు యవనస్తులు ప్రభా, పశ్చాత్తాప ఉద్యమంతో నింపుతానన్న విడుదల అయ్యా యవన బిడ్డలకి ఇస్తానని చెప్పావు ప్రభా, నీకు వందనాలు. వారి హృదయాల నిండా పశ్చాత్తాప ఉద్యమంతో నింపి ఆయన వారికి సంపూర్ణమైన విడుదల కలిగజేసి ప్రభా, వారి జీవితాలు బాగు చేయండి ప్రభా, నీకు వందనాలు. అలాగే ప్రభా, నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, నిండు మనసు స్తుతిస్తున్నాం. సేవకులు ఎక్కడ వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రదించండి, వాళ్ళ గృహాలు గుడారాలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము వంటి వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము వంటి వారు యెహోవాను సేవించే కృపను ధన్యత మాకు ఇచ్చావు. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. అలాగే ప్రభా తండ్రి, బంధువులు స్నేహితుల్ని దర్శించి మాట్లాడండి ప్రభా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించి నీ దాసుని వాడుకుని అభిషేకించి తలాంతులతో నింపి వాక్య జ్ఞానము ప్రార్థనతో నింపండి. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి అయ్యా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా. దాసుని వాడుకుని పనిముట్టిగా సాధనగా వాడుకోండి ప్రభా. మా అందరికీ వాక్య జ్ఞానం ప్రార్థనతో అభిషేకంతో నింపండి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. తండ్రి, నీ రాకడ చాలా సమీపంగా ఉంది. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప ధన్యత మాకు దయచేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ఎస్ఐ ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిగిపోతున్న వారు సకల సమృద్ధి దయచేయండి. నిరాశ నిస్పృహలు లేవనెత్తి సహాయం చేయండి ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను సన్నిధించండి, మా గృహంలో వెలుగులు ప్రకాశించండి ప్రభా. నీకు వందనాలు. నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, గణపరుస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. తండ్రి, నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ స్నామంలో చల్లటి వాతావరణం ఇచ్చావు, పేద బిడ్డలకు ప్రభా మంచి వాతావరణం ఇచ్చావు. స్థుతులయ్యా, మరొకసారి అడుగుచున్నానయ్యా, పేద బిడ్డల కొరకు ఏ స్నామంలో చల్లటి వాతావరణం ఇచ్చారు. సదుపాయాలు కలగజేయండి ప్రభా. మీరు తప్ప వారికి ఎవ్వరూ సదుపాయాలు కలగజేయలేరు ప్రభా. నీకు వందనాలు. మీ నామాన్ని ఇచ్చిస్తాం, మీ నామాన్ని దానిపై స్థుతిస్తున్నాం ప్రభా. అలాగే ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మ బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. ఒకటి త్రిశత్రులు అయిపరచమని ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మని బంధిస్తున్నానయ్యా. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. ఒకటి త్రిశత్రులు అయిపరచమని అడుగుతున్నాం, స్థుతిస్తున్నాం తండ్రి. దేవా, నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తూ నీ వాక్యం బ్రతికిస్తున్నాయా. ప్రతిరోజు నీ వాక్యతో బ్రతికిస్తున్నావు తండ్రి. ఇది కేవలం నీ కృపే నాయన, నీ కృపే తండ్రి. కొందనాలు ఎవరైతే ప్రభా నీ సన్నిధిలో మొర్ర పెడుతున్నారో నాయన, నీ సన్నిధిలో వేడుకుంటున్నారో ఆ ప్రార్థనలన్నిటికీ సరైన సమయంలో, తగిన సమయంలో ఆ ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చేయమని మీ నామాన్ని ఇచ్చేస్తే మీ నామాన్ని కనపరుస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా.
మీరందరూ బాగున్నారని నేను నమ్మి ప్రభువుని కనపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అందుకు నా కృప నీకు చాలును, అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుడు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించున్నాను. ప్రియుల దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే అపోస్తలుడు పౌలు గారు చెప్తున్న మాట 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తే చదవక్కర్లేదు. కానీ నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు ఉంచబడింది, అది నా ఎద్దు నుండి తొలగిపోవాలని దాని విషయం ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. 3 సార్లు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఒక మరి బలహీనతో అనారోగ్యం మరి ఏంటో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఒక ముళ్ళు ఉందంట పౌలు గారి శరీరంలో. మోస్ట్ ప్రాబబ్లీ అనారోగ్యం అయి ఉండొచ్చు. ప్రభా ఈ ముళ్ళు తీసే ప్రభా చాలా చికాకుగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది నాకు సేవలో అని 3 సార్లు ప్రభువుని వేడుకున్నాడట. కానీ ప్రభు తీసేయలేదండి. కానీ ఒక మాట అయితే చెప్పారట, ఏంటంటే నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు సరిపోద్దయ్యా, నా కృప నీకు చాలు, ఇంకేంది అయ్యా అడక్కు. అంటే అర్థం ఏంటంటే నేను నీకు కృపిస్తాను కదా, ఆ కృపలు అన్ని కవర్ అయిపోతాయి, ఎందుకు అయ్యని అడుగుతావు చిన్న చిన్నది. నేను నీకు నా కృపిస్తానులే, ఆ కృపలో అన్నీ సరిపెడతాడు, ఆ కృప సరిపెడతాడు, ఏం వరి అవుద్దని అన్నట్టుగా ప్రభు నా కృప నీకు చాలు అన్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం మన జీవితాలలో దేవుని కృపను పొందుకుంటే చాలు. వీ నీడ్ టు హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప మనం పొందుకుంటే చాలు మన జీవితానికి. చూడండి, దేవుని వాక్యంలో మనం మరి గమనించగలిగితే దేవుని కృపను పొందుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కృప అంటే అర్థం ఏంటంటే దేనికి మనం యోగ్యులము కాదో, దేనికి మనం అర్హులం కాదో దానికి యోగ్యులుగా అర్హులముగా మార్చబడటమే కృప. ఇక పలానా ఆధిక్యతకు నేను యోగ్యుడు కాదు, కానీ నేను కలిగి ఉన్న ఈరోజు ఆ ఆధిక్యత అని చెప్తామే, అదే కృప. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తే మోషే గురించి, మోషే నత్తి పెదవులు కలవాడంట. చూడండి, నిర్గమకాండంలో అంటాడు మోషే, ప్రభువా నేను నోటి మాంద్యం కలవాడు. నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు, బాగానే ఉంది, వెళ్ళాలని నాకు ఉంది, కానీ నేను నోటి మాంద్యము గలవాడు. 4వ అధ్యాయంలో, నిర్గమకాండం 4వ అధ్యాయంలో 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని యెహోవాతో చెప్పగా, యెహోవాతో మోషే ఏమంటాడు, ప్రభువా నాకు నోటి మాంద్యం ఉంది, నాలుక మాంద్యం ఉంది నాయన, నాకు నత్తి ఉందయ్యా, నత్తి పెదవులు గలవాడిని, మాట్లాడటం రాదు బాబు, నువ్వు నన్ను ఎలమంటున్నావు, నేను యోగ్యుడు కాదయ్యా బాబు, అసలు ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దాట్ అంటుంటే ప్రభు అంటున్నాడు, నో 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 మోసెస్. ఆవిడ ప్రభు ఏమంటున్నాడు చూడండి, చాలా చక్కని మాట. ప్రభు 11 వచ్చిన, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోషే విను, మానవునికి నోరిచ్చింది ఎవడు? మూగవాన్నే గాని, చెవిటివాన్నే గాని, దృష్టి గలవాన్నే గాని, గుడ్డివాన్నే గాని పుట్టించిన వాడెవడు? పుట్టించింది యెహోవానే నేనే కదా. కాబట్టి వెళ్ళుము, వెళ్ళు, నేను నీ నోటికి తోడేయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదునని అతనితో చెప్పారు. ప్రభు అంటారు చాలా ఉదాహరణలు చెప్పి, నేను నీ నోటికి తోడు అంటాను మోషే, యు గో మోషే,
నువ్వు యోగ్యుడు కాదు, అర్హుడు కాదు నాకు తెలుసు, బట్ మై గ్రేస్ ఈజ్ అపాన్ యూ. నీ మీదకి నాకు కనుదృష్టి వచ్చింది, నీ మీదకి నాకు కృప దిగి వచ్చింది. నా కృపలో నువ్వు బలవంతుడు అయిపోతావు. 2 Timothy 2:1 నా కుమారుడు క్రీస్తు కృప చేత బలవంతుడు కొమ్మని మాట రాయిపోయినట్టుగా నువ్వు బలవంతుడు అయిపోతావు. నేను నీకు తోడైంటాను. యు గో మోసెస్. ఆ మాట అనేసరికి ఎవడన్నా సైలెంట్ అయిపోతాడు కదా. మోషే మళ్ళా తప్పించుకోవడానికి ఇంకో ఎత్తేస్తున్నాడు. 13వ వచనం. అందుకు అతడు అయ్యో ప్రభువా, నీవు పంపదలంచిన వానినే పంపమనగా. నువ్వేనా చెప్తున్నా బాగున్నది, నాకు తోడై ఉంటావు, నా నోటి అన్నీ బాగున్నాయి, కానీ నాకైతే వెళ్ళడం ఇష్టం లేదు. ఇంకెవడన్నా పంపించవచ్చు కదా ప్రభు, ఇంకొకరిని ఎవడన్నా పంపించు ప్రభు, ప్లీజ్ నన్ను వదిలే ప్రభు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన మోషే మీద కోపం వచ్చింది దేవుడికి. ఏ మోషే, వాట్ ఆర్ యు టాకింగ్? ఎన్నిసార్లు చెప్తుంటే ఏంటిది? ఆ డిస్కషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లేవీయుడగు నీ అన్నయ్య అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. దేవుడు అంటున్నాడు, సరే నువ్వేదో నాకు నోటు మంచం మాట్లాడరాదు, నెత్తి పెద్ద అన్నావు, సరే మీ అన్నను పంపిస్తాను, ఆయన బాగా మాట్లాడతాడు కదా, ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీకు నోరుగా ఉంటాడు, నువ్వు అతనికి దేవుడిగా ఉంటావు, నువ్వు ఆయన గైడ్ చేయి, ఏం చెప్పాలో చెప్పు, ఆయన మాట్లాడతాడు. ఫరోతో ఎవరితో మాట్లాడాలో ఆయన మాట్లాడతాడు, నేను మాత్రం నీకు తోడు అంటాను. యు గో, మై గ్రేస్ ఈజ్ అపాన్ యూ. ఇప్పుడు ఈ విధంగా మోషే అయోగ్యుడైనప్పటికీ కూడా, అర్హుడు కానప్పటికీ కూడా యోగ్యుడిగా మార్చబడి గొప్ప ఆ బాధ్యత, ఆ గొప్ప పని, దేవుని యొక్క గొప్ప గ్రేట్ మిషన్ భుజాల మీద వేసుకుని సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, గమనించండి, ఎంతో చక్కగా వారిని తీసుకుని వెళ్ళాడు, ఎంతో చక్కగా ఇజ్రాయేల్ని నడిపించాడు. మోషే గురించి దేవుడితో సాక్ష్యం ఏంటో తెలుసా? ఒకసారి చూడండి, మీరు షాక్ అవుతారు. నిర్గమాకాండ చివరి అధ్యాయంలో పెట్టాడు. సరే, ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయాలకు రండి. సారీ, ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయాలకు 34వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు మోషేని ఎక్కడికి తీసుకెళ్ళి నిలబెట్టాడో చూడండి ఒకసారి. వాటి విషయంలోను ఆ బాహుబలం అంతటి విషయంలోను మోషే ఇజ్రాయెల్ జనులందరి కనులు ఎదుట కలగజేసిన మహా భయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయెల్లో ఇది వరకు పుట్టలేదు. ప్రవక్తలందరిలో టాప్ మోస్ట్ పొజిషన్లో దేవుడు తీసుకెళ్ళిపోయాడు మోషే లాంటి ప్రవక్త దేవునితో, ప్రవక్తలతోని, అపోస్తలులతోనూ, ప్రవక్తలతోనూ, న్యాయాధిపతులతోనూ, రాజులతోనూ, తన సేవకులతోనూ, దర్శనాల్లోని, గూఢభావాలతోని, లేకపోతే కళలతో, స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కానీ మోషేతో మాత్రం ముఖాముఖిగా మాట్లాడాడు. టాప్ మోస్ట్ పొజిషన్ దేవుడు తీసుకెళ్ళిపోయాడు మోషేని. ఇది కృప అంటే. దిస్ ఈస్ కాల్డ్ గ్రేస్. నా కృప నీకు చాలు. ఈరోజు దేవుని కృప నీతో గొప్ప గొప్ప కార్యాలు చేయించగలదు. దేవుని కృప నిన్ను అర్హునిగా, లేకపోతే యోగ్యునిగా మార్చగలదు. దేవుని కృప నిన్ను ఉన్నత స్థితిలో తీసుకెళ్తుంది. దేవుని కృప నిన్ను ఆశీర్వదిస్తుంది. ఇప్పుడు మరి క్రొత్త నిబంధనలకు వద్దాం. శిష్యుల విషయంలో, శిష్యుల గురించి మనం చూస్తే 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం. వారు పేతురు యోహాను ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. పిల్లలు, ఇక్కడ పేతురు యోహాను శిష్యుల గురించి మనం చూస్తే వారు విద్య కలిగిన వాళ్ళ, విద్యలేని పామరులా? విద్యలేని లిటరేట్స్ కాదు, వారు ఇల్లిటరేట్స్, సామాన్యులు అని. చదువు సంధ్య లేదంటే చూసారా, ఆల్ఫాబెట్స్ కూడా రావు, చదువు లేదు, జ్ఞానం లేదు, విద్య లేదు, ధనధాన్యాదులు లేవు, సామాన్యులు, వెరీ నార్మల్ అండ్ వెరీ లేమెన్ అన్నది ఇంగ్లీష్లో, లేమెన్. ఇలాంటి వారిని పట్టుకుని, ఇలాంటి వారిని ఏర్పాటు చేసుకుని అపోస్తలులుగా ఉండటానికి పిలిచి
వారిని ఆత్మతో అభిషేకించి, జ్ఞానంతో నింపి, కృపతో నింపి, వాక్ చాతుర్యంతో నింపి, విశేషమైన జ్ఞానంతో నింపి, శాస్త్రులు, పరిచయులు, యూదులు, ఇశ్రాయేలు ఎదుట వారు మాట్లాడుతున్న మాటల కంట ఆ దినాల్లో ఉన్న ఇశ్రాయేలీయులు ఆశ్చర్యపోయారంట. ఎక్కడదరా వీళ్ళకి జ్ఞానం? అంతే కదా, వారు చేస్తున్న అద్భుతాలు, సూచక్రియలు చూసి ఎలా చేయగలుగుతున్నారు మీరు? దే హావ్ బీన్ షాక్డ్. ఇది కృప అంటే. అక్కడతో ఆకుండా దేవుడు ఏం చేశాడంటే ఈ అపోస్తుల కంట పరలోకంలో అంట 12 సింహాసనాలు వేసాడట. అపోస్తులకు సింహాసనాలు పరలోకంలో 24 గుమ్మాలు. 12 గుమ్మాలేమో అపోస్తుల పేర్లు, 12 గుమ్మాలేమో గోత్రకర్తల పేర్లు దేవుడు పెట్టాడు. ఎంత ఉన్నత స్థితి! ఇది గ్రేస్ అంటే, కృప అంటే ఇది. ఈరోజు నా ప్రియులరా, ఆయన కృప కొరకు ప్రార్థన చేద్దాం. నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏంటి తెలుసా? నా కృప నీకు చాలు. నా కృపలు అన్నీ పొందుకుంటావు నువ్వు. సో ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా నీ కృప నాకు దయచేయి. నీ కృపతో నన్ను, నా భార్యని, నా బిడ్డల్ని, నా సిబ్లింగ్స్ని, నా ఇంటి వారిని నీ కృప చేత నింపు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆయన కృపను పొందిన బోధన దేవవాక్యం సమయం లేదు. కాబట్టి ఈ రాత్రి ఆయన కృపను మనం పొందుకొని, దౌర్భాగ్యులమైన మనం, అసహ్యులమైన మనం, పెంట కుప్పల మీద ఉన్న మనం, ఏ అర్హత లేని మనల్ని ఈరోజు తన బిడ్డలుగా చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన స్వాచ్ఛంగా చేసుకున్నాడు, మనల్ని పిలిచాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని యోగ్యులుగా చేశాడు. ఆయన రాజ్యానికి వారసులుగా దేవుడు మనల్ని చేశాడు. గొప్పవారికి లేని భాగ్యం, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారికి, ధనికులకి, ఉన్నత వర్గాల్లో ఉన్న వారికి, బహుధనవంతులు లేని గొప్ప ధన్యత నీకు నాకు ప్రభు ఇచ్చాడు. ఇది కృప. దాన్ని బట్టి స్తుతిస్తూ నీ కృప నాకు చాలయ్యని ప్రభు కనపడుతుంది. ప్రభు మాటలు దీవించునుగాక. రేపు మళ్ళా కలుసుకుందాం. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి ఘనమైన ఆయన స్తోత్రం, మీ దయకే వందనాలు ప్రభా. నా కృప నీకు చాలు అన్నా. మీ కృపలో ప్రభా మమ్మల్ని నిలబెట్టండి, బలపరచండి ప్రభా. నాయనా మోషేకి నీ కృప ఇచ్చావు ప్రభా. నాయనా అపోస్తలుడికి నీ కృప ఇచ్చావు. నాయన దేవుని వాక్యంలో అనేకులకి మీ కృప ఇచ్చావు. మీ కృపలో అన్నీ ఉన్నాయి నాయన. నీ కృపలో ఆరోగ్యం ఉంది, నీ కృపలో ఐశ్వర్యం ఉంది, నీ కృపలో నెమ్మది ఉంది, నీ కృపలో ఆనందం ఉంది, నీ కృపలో ఆరోగ్యం ఉంది నాయన, నీ కృపలో బలం ఉంది నాయన, నీ కృపలో నాయన అన్నీ ఉన్నాయి. నీ కృప చేత నన్ను మమ్మల్ని అందరూ నింపమని ప్రార్థించేసి ఈ రాత్రి వాక్యం ఉంటున్న వారందరి మీదకి మీ కృప దిగువచ్చునుగా. Let your grace come upon your children. Lord, those who are listening this word of God right now, thank you my God, thank you my God. నేను ఈ సందేశం నీకు దీవెనకరంగా మార్చమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించబడుకుంటున్నాను తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడే నడిపించునుగాక. అందరికీ వందనాలు. షలోమ్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. ఆమేన్.